హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. ఈ వీడియోలో మీకు 3 గుండీల షర్ట్కి సైడ్ పాకెట్ ఎలా తయారు చేసుకోవాలి, ఆ తయారు చేసిన పాకెట్ని షర్ట్కి ఎలా అటాచ్ చేయాలనేది మీకు కుట్టి చూపెడతాను, వివరంగా తెలియజేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి ఫ్రెండ్స్, సైడ్ పాకెట్కి ఈ విధంగా కట్ చేసుకున్నాను. చూడండి, వెడల్పు వచ్చేసరికి 6 అంగుళాలు పెట్టుకున్నాను. ఇటు పొడవు కూడా ఈ ఖర్చు భాగంగా 6 అంగుళాలు ఉండాలన్నమాట. చూడండి, ఓకే. ఇక్కడ నుంచి మనము షర్టుకి ఎంతైతే ఓపెన్ పెట్టుకున్నామో అంతకంటే ఒక 1 అంగుళం పెంచి పెట్టుకొని మనం ఇక్కడ కొలత పెట్టుకోవాలి. ఇదిగో చూడండి, షర్టుకు వచ్చేసరికి నేను 7 ఇదిగోండి షర్టు చూపెడుతున్నాను. పూర్తి అయిపోయిన షర్టు అనమాట, కుట్టిన షర్టు. ఈ షర్టుకి సైడ్ పాకెట్కి నేను ఎంత ఓపెన్ పెట్టానో చూడండి. సైడ్ పాకెట్ అటాచ్ చేసుకోవడానికి ఓపెన్ ఎంత అయితే పెట్టానో అంతకంటే ఒక 1 అంగుళం ఖర్చు వదులుకోవాలన్నమాట. ఇదిగోండి ఎంత పెట్టాను, 7.5 పెట్టాను ఓపెన్. ఓకే, 7.5 ఓపెన్ పెట్టాను అనమాట. అంటే ఇక్కడ మనం ఈ ఖర్చు భాగంగా ఇదిగోండి అక్కడ అంతవరకు ఖర్చు పోతే ఖర్చు భాగంగా 8 అంగుళాలు, ఒక 6 అంగుళం ఎక్స్ట్రా ఉంటుందన్నమాట. ఆ 6 అంగుళం అనేది మనం మడతేసుకుంటాం అన్నమాట, ఖర్చు గురించి అనమాట. చూడండి, ఇదిగోండి ఇట్లా ఉంది క్లాత్. ఈ విధంగా కట్ చేసుకోవాలి. రెండు పొరల మీద ఎంత అయితే పొడవు పెట్టుకుంటున్నామో అంత పొడవుకి ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి. ఓకే, ఈ కొంచెం ఖర్చుకి ఇటు వచ్చేసరికి 6 అంగుళాలు పెట్టాను. మనకి నికరంగా 5.25 పక్కా వచ్చింది ఈ షర్టుకి అనమాట. ఇది సైజు కొంచెం తక్కువ కాబట్టి. ఓకే, ఇప్పుడు మనం ముందు సైడ్ పాకెట్ తయారు చేసుకుందాం. తయారు చేసుకున్న తర్వాత మనం అటాచ్ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా మడత పెట్టి కుడుతున్నాను. ఈ లైట్ వేస్తే కెమెరాకి ఇబ్బందిగా ఉంది, సరిగ్గా కనపట్టలేదు అంటున్నారు, అందుకని చెప్పి లైట్ ఆపేస్తున్నాను. చూడండి, ఈ విధంగా కుట్టేసుకోవాలి. ఓకే, తర్వాత చూడండి, ఇది పైకి ఉండే విధంగా మనం ఇక్కడ వరకు కుట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ వరకు కుట్టేసుకోవాలి. ఓకే, ఇది మనం అటాచ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ అటాచ్ చేసుకోవాల్సి వచ్చింది ఇట్లా వదిలిపెట్టుకొని. ఓకే, చూడండి, ఈ విధంగా ఒక పాదం ఖర్చుతో ఇది ఇక్కడ వరకు రావాలి. ఇక్కడ వరకు రానిచ్చి, అంటే ఈ కొంచెం మనం అటాచ్ చేసుకోవటానికి వదిలిపెట్టాలన్నమాట. ఈ సైడ్ కూడా అదే విధంగా చూడండి, ఈ సైడ్ కూడా అంత వదిలిపెట్టుకొని మొదలు పెట్టుకుంటున్నాను. ఓకే, చూడండి, ఇప్పుడు ఇలా కుట్టుకున్న తర్వాత ఈ విధంగా తిరగేసేయండి జేబుని. చూడండి, ఇట్లా వచ్చుద్ది, సంచిలాగా వచ్చుద్ది అనమాట. ఈ విధంగా తిరగేసుకొని ఓకే, ఇప్పుడు మనము ఆ సైడు ఈ సైడు ఒక పై కుట్టేసుకుందాం. ఆ పై కుట్టు అనేది ఇదిగో ఇక్కడ మనం వదిలిపెట్టింది అక్కడ వరకే కుట్టాలి, అక్కడ వరకే వేసుకోవాలి. ఇది మనం అటాచ్ చేసుకోవటానికి వదిలిపెట్టామన్నమాట. ఓకే, చూడండి, ఇదిగోండి ఇంతవరకు. ఈ సైడ్ కూడా అదే విధంగా ఆ కొంచెం మొదలు పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు మనము ఈ సైడు ఈ విధంగా గీసుకోవాలి. ఖర్చుని ఇలా గీసుకోవచ్చు. దీని మీద ఒక కుట్టేసుకున్నా కూడా ఇంకా బాగుంటుంది, కదలకుండా ఉంటుంది. చూడండి, ఈ విధంగా ఒక కుట్టేసుకుందాం.
ఈ విధంగా కుట్టేయటం వల్ల మనం షర్టుకు తగిలిచ్చేటప్పుడు కరెక్ట్గా ఉంటుంది, కదలకుండా ఉంటుంది. ఓకే, అందుకని ఆ విధంగా వేసాను. ఇదిగోండి, ఈ వైపు కూడా అదే విధంగా ఒక కుట్టు వేసుకుంటున్నా గీరుకొని. చూడండి, ఇదిగోండి. ఓకే, మనం ఈ పై వైపు కూడా అదే విధంగా ఇదిగోండి ఈ విధంగా పెట్టుకొని ఒక కుట్టు వేసుకున్నాం అనుకోండి, కదలకుండా ఉంటుందన్నమాట. మనం జేబు అటాచ్ చేసేటప్పుడు ఇబ్బంది ఉండదు. ఓకే, చూడండి, సైడ్ పాకెట్ అనేది రెడీ చేసుకున్నాం. ఇప్పుడు ఈ రెడీ చేసుకున్న సైడ్ పాకెట్ని మనం ఇదిగోండి ఇక్కడ సెంటర్ ఈ విధంగా సెంటర్ గీసుకొని ఈ సెంటర్కు గుర్తు పెట్టుకోండి పెన్సిల్ పెట్టి. ఓకే, సైడ్ పాకెట్ అనేది రెడీ అయింది. దీన్ని మనం షర్ట్కి అటాచ్ చేయాలన్నమాట. ఎలా అటాచ్ చేయాలనేది చూపెడతాను. ఓకే, ఇదిగోండి, షర్టు పూర్తి అయిపోయిందనమాట. ఈ షర్టు పూర్తి అయిపోయింది. ఈ షర్ట్కి మనం సైడ్ పాకెట్ని తగిలిస్తున్నాం. ఓకే, ఇదిగోండి షర్టు సైడ్ వచ్చేసరికి ఎంత ఓపెన్ ఉందో చూసుకోండి. పాకెట్కి ఎంత ఓపెన్ పెట్టుకున్నాం అనేది చూసుకోండి. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ ఇది. ఇప్పుడు ఈ పాకెట్ వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ ఉంటుందండి. పై పాకెట్ వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. దీనికి ఆపోజిట్గా రైట్ సైడ్లోనే సైడ్ పాకెట్ ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, కొంతమంది 2 సైడ్స్ సైడ్ పాకెట్స్ పెట్టించుకుంటారు, అది వాళ్ళ ఇష్టం అనమాట. కానీ సహజంగా సైడ్ పాకెట్ ఒకటే పెట్టించుకుంటారు. ఆ ఒకటి కూడా రైట్ సైడ్ ఉంటుందన్నమాట. లెఫ్ట్ సైడ్నేమో పై పాకెట్ వచ్చుద్ది. అదే గుర్తు మనకి. ఇదిగోండి, ఓపెన్ ఎట్లా పెట్టుకున్నామో చూసుకోండి. 7.5 ఇంచులు మనం ఓపెన్ పెట్టుకున్నాము. ఓకే, దీనికి మనము సైడ్ పాకెట్ను ఇట్లా వెనక్కి తిప్పేసుకొని లోపల వైపుగా సైడ్ పాకెట్టు వేసుకోవాలన్నమాట. చూడండి, ఈ ఓపెన్ కింద నుంచి ఇది క్రాసు, కింద వైపు క్రాసు. ఓకే, ఇక్కడ మనము సైడ్ పాకెట్ని అటాచ్ చేయటం మొదలు పెట్టాలి. ఓకే, చూడండి, ఈ ఖర్చు అనేది ఆ సైడ్కు తిరిగి ఉండాలండి. చూడండి, ఇలా మొదలు పెట్టేటప్పుడు ఈ ఖర్చు అనేది ఆ సైడ్కు తిరిగి ఉండాలి. ఈ ఖర్చే కాకుండా పై వైపు ఖర్చు కూడా ఆ సైడ్కే తిరిగి ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇదిగోండి, ఇలా ఉంది కదండి పాకెట్టు, ఇలా ఉంది కదా. మనము ఇదిగోండి ఇలా వేసుకొని, చూడండి, ఇలా వేసుకొని ఇదిగో ఇక్కడ మనం ఆల్రెడీ సెంటర్లో గుర్తు పెట్టుకున్నాం. ఓకే, ఇలా మొదలు పెట్టుకోవాలి. చూడండి, ఇలా మొదలు పెట్టుకోవాలి. ఇలా పైన ఈ విధంగా వేసుకొని చూడు, అప్పుడు ఈ విధంగా మనం ఎట్లా వచ్చుద్ది అనమాట. ఓకే, చూడండి, ఈ సెంటర్ పెన్సిల్ పెట్టి గుర్తు పెట్టుకున్నాను కదా. ఇక్కడ ఓపెన్ కాడి నుంచి ఒక పాదం కిందకు అనుకొని మనం కుట్టేసుకోవాలి. ఇదిగోండి, ఇట్లా పెట్టి ఇక్కడ నుంచి మొదలు పెట్టుకొని ఈ సెంటర్ కరెక్ట్గా ఉన్నిచ్చి ఈ విధంగా కుట్టేసుకోవాలన్నమాట. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు ఈ కుట్టు మీద ఇంకో కుట్టేసుకోండి, డబల్ వేసుకోండి. ఎందుకంటే జేబులో చేయి పెట్టుకునేప్పుడు త్వరలో ఊడిపోతే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ కొంచెం స్టాండర్డ్గా ఉండాలన్నమాట. ఓకే, అందుకని ఈ కుట్టు మీద ఇంకో కుట్టు వేసుకుంటున్నా. చూడండి, డబల్ కుట్టు ఉంటే స్టాండర్డ్గా ఉంటుంది. ఓకే, ఈ కుట్టు మీదే పడాలండి, లేకపోతే ఈ కుట్టు అనేది బయటికి కనపడదు. కాబట్టి పక్కన పడిందంటే మాత్రం చుట్టానికి బాగోదు చొక్కా. ఓకే, ఇప్పుడు ఇదిగోండి ఇట్లా ఉంది కదా, ఇలా వేసుకోండి. చూడండి, ఇలా వేసుకోండి. ఇలా వేసుకొని ఈ సైడ్ నుంచి మొదలు పెట్టుకొని ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఓపెన్ పై వైపుని ఈ ఖర్చును అటు తిప్పుకొని దానికి ఉన్నట్టుగానే ఖర్చుని ఈ వైపు తిప్పుకొని దీన్ని సమానంగా పెట్టుకొని ఇక్కడ కూడా ఈ పాకెట్కి కూడా సెంటర్ గుర్తు పెట్టుకోండి. పెన్సిల్ పెట్టి గుర్తు పెట్టుకొని
ఇక్కడ నుంచి మొదలు పెట్టుకోండి. చూడండి, 7 నుంచి కరెక్ట్గా ఇక్కడ జాయింట్ కాడి నుంచే మొదలు పెడుతున్నా. కిందకు పెడితే బాగుండదు. మళ్ళీ కరెక్ట్గా జాయింట్ కాడి నుంచే మొదలు పెట్టుకుంటున్నాను. అంచు మీదనే కుట్టుబడాలి. ఓకే, అక్కడ రబ్ చేసుకొని మొదలు పెట్టుకోండి. ఇదిగోండి, ముందు ఇక్కడ పైన సమానంగా చూసుకోండి. ఇది ఉంది కదా పెన్సిల్ గుర్తు, ఈ సెంటర్ కరెక్ట్గా కలిసేటట్టుగా, ఖర్చు అటు వైపు తిప్పుకొని ఉండేటట్టుగా పైన చూసుకోండి. ఓకే, చూడండి ఇలా సమానంగా చూసుకుంటూ. ఏంటంటే ఇది కరెక్ట్గా కనుక కుట్టు లేకపోతే చండాలంగా బయటకు కనపడుద్దండి. అది గుర్తుపెట్టుకోండి, అది మైండ్లో పెట్టుకోండి. ఈ కుట్టు మనం ఈ సైడ్ని వేసే కుట్టు పైకి కనపడుద్ది. అందువల్ల చాలా జాగ్రత్తగా నీట్గా ఉండేటట్టు గుట్టుకోవాలి. ఓకే, అదే లోపలకు ఉండే కుట్టు అయితే బాధ లేదు. ఈ కుట్టు అనేది పైకి కనపడుద్ది. ఓకే, చూడండి. ఇక్కడ దాకా రానిచ్చి మళ్ళీ ఇలా తిప్పుకోండి. చూడండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ కూడా ఇట్లా సమానంగా ఉంచుకోండి. సమానంగా పెట్టుకొని ముగ్గులు రానియకుండా కరెక్ట్గా పెట్టుకొని ఈ సెంటర్ కలుపుకొని ఖర్చులు తిప్పుకొని చూడండి. ఇట్లా ఇక్కడ దాకా రానిచ్చి మరలా ఓకే ఇలా అంచు మీదనే కుట్టుబడే విధంగా చూడండి. ఇక్కడ వరకు కరెక్ట్గా ఇక్కడ మనం జాయింట్ వేసుకున్నాం కదా, ఇక్కడ వరకే రావాలి. కిందకి దిగకూడదు మళ్ళా, అప్పుడు బాగోదు మళ్ళా. ఓకే, చూడండి ఇలా. ఇదిగో ఇక్కడ వరకే రానిచ్చి రఫ్ చేసుకొని తీసేయండి. ఓకే, చూడండి ఎంత నీట్గా ఉంటుందో సైడ్ పాకెట్టు. ఎవరు అబ్జెక్షన్ పెట్టే పనే ఉండదు, నీట్గా ఉంటుందన్నమాట. చూడండి, ఈ సైడ్ తిప్పుతున్నాను. ఇదిగోండి, చూడండి ఎంత నీట్గా ఉందో చూడండి. ఓకే, మనం వేసే సైడ్ పాకెట్టు ఎప్పుడైనా కానీ మనం వేసే సైడ్ పాకెట్టు ఇదిగోండి దీనికంటే కిందకి రాకూడదు. ఈ క్రాస్ ఉంది కదా, ఈ క్రాస్ కంటే కిందకి ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు. పైకి ఒక 2-3 అంగుళాల పైనే ఉండాలి ఎప్పుడైనా. ఓకే, అది మనిషి సైజును బట్టి మనం ఓపెన్ పెట్టుకున్న దాన్ని కరెక్ట్గా పెట్టుకొని తయారు చేసుకోవాలి. ఇదిగోండి. ఓకే, ఎట్లా ఉంది, నీట్గా ఉంది కదా సైడ్ పాకెట్టు. చూడండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.